శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి సింహరాశి వారికి ఈ పక్షంలో రవి యొక్క భాగ్యస్థితి పంచమాధిపతి గురువుతో కలిసి భాగ్యస్థానంలో సంచరించడం జాతకుడికి విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు, అలాగే జాతకుడికి దైవభక్తి పెరుగుతుంది, సాంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది, ధర్మాన్ని జాతిని దేశాన్ని రక్షించే విధంగా అతని యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అలాగే అతని నడవడికలో దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. క్రమశిక్షణగా మెలగడం, దైవాన్ని ప్రార్థించడం, పెద్దల్ని గౌరవించడం, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ మార్పు మనం గమనించవచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఉచ్చస్థానంలోకి రావడం అన్నది వ్యక్తిగతంగా జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా చెయ్యగలము అన్నటువంటి సామర్థ్యంతో శక్తివంతంగా ఎంత గొప్పవారినైనా ఎదిరించి తాను అనుకున్నది చేసే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే గురువుతో కలిసి ఉండడం వలన విజ్ఞానంతో సంస్కారంతో మెలగడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి పెద్దల యందు గౌరవం పెరుగుతుంది. తరతరాలుగా వాళ్ళు కులాచార ప్రకారం చేస్తున్నటువంటి సాంప్రదాయాలు పాటించడం, ఇవన్నీ కూడా జాతకుడిలో గమనించవచ్చు. అయితే మరి అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా వృత్తులు చేపట్టుకున్న వారందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి సక్సెస్ఫుల్ టైంగానే ప్రారంభించవచ్చు. అంటే వాళ్ళ యొక్క వృత్తిలో నిజాయితీ పాటించడం, ధర్మాన్ని పాటించడం, నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ కాంబినేషను మరి పూర్వపుణ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుతో రాష్ట్రాధిపతి కలడం, పూర్వజన్మలో చేసినటువంటి మంచి ఫలితాలు ఈ జన్మలోకి అనుభవంలోకి రావడం వల్ల కంపల్సరీగా జాతకుడికి కానీ జాతకుని యొక్క కుమారునికి లేదా తండ్రి గారికి ఏదో ఒక గొప్ప అభివృద్ధి, ఉన్నత యోగం లాంటిది ఏదైనా ఒక పదవి కానీ, ఉన్నత విద్యాయోగం కానీ, ఒక బిరుదు కానీ, సంఘంలో కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉండదు. సో ఏదైనా ఇది చాలా మంచి కాంబినేషను. జాతకుడు ఇంకా దీన్ని పెంచుకోవాలంటే నిరంతరం సూర్యభగవాన్ని ఆరాధన, గురుగ్రహ ఆరాధనతో జాతకుడు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలడం, ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందే అవకాశం ఉంటుంది. యాజిటీగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజుల సంచారం జాతకుడికి కొంతవరకు నమ్మిన వారి వల్ల ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఇతను జాతకుడు ఎవరితోన్నా కలిసి వ్యాపారం చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళ నుంచి మోసం రావడం, వ్యాపార పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు పరస్పరం విడిపోవడం, ఈ విధంగా అంటే సింహరాశి వారికి ఏదన్నా నలుగురితో కలిసి ఇతను ఒక వ్యవహారాన్ని కానీ ఒక వ్యాపారాన్ని కానీ చేస్తున్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే లాభాలు వచ్చినప్పుడు ఇతరులు పంచుకుంటూ ఉంటారు, ఇతన్ని బాగా పొగుడుతూ ఉంటారు. అదే నష్టం వచ్చినప్పుడు దీనికి అంతటికి నువ్వే కారణం కాబట్టి ఈ నష్టాన్ని ఏదో నువ్వే భరించు, మాకు రావాల్సిందేదో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఇటువంటి వారిని ఇతను చేరదీస్తుంటాడు. ఖచ్చితంగా వాళ్ళు ఆపద సమయంలో జాతకుడికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మరి ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజుల కాంబినేషన్ వల్ల జాతకుడికి ఒక విధంగా ఇది మంచిదే. ఎంతమంది బయటికి వెళ్ళిపోయినా ఏమి పర్వాలేదు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పనికిరాని క్యాండిడేట్ని, మీ మీద ఆధారపడుతున్న వాళ్ళని, మీ చుట్టూ పనికిమాలుగా తిరుగుతున్న వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించేస్తేనే రాబోయే రోజుల్లో మీరు ఇంకా అభివృద్ధి చెందగలరు. సో ఏదైనా జాతకుడు తన కోసం తాను బతుకుతూ తన యొక్క కుటుంబాన్ని వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాలి తప్ప ఇతరుల కోసం ఆలోచించడం వల్ల ఎవరికి అంటే
అంతా బాగున్నప్పుడు ఆలోచించవచ్చు. బట్ కానీ మనం అభివృద్ధి చెందకుండా ఇతరుల కోసం పాటుపడినప్పుడు ఖచ్చితంగా మీరు మరి మరి మీ యొక్క ఆస్తిని పోగొట్టుకోవడం కానీ, లేదంటే మీరు సంపాదించింది పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఊరిక ఇతరులు బాగుపడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించండి. ఏదన్నా నూతన వ్యవహారాలు ప్రారంభించే ముందు మీకు మీరుగానే సొంతంగానే చేసుకునే ప్రయత్నం చేయండి. అది 1% అవ్వచ్చు, చిన్నదన్నా అవ్వచ్చు. కానీ పెద్ద పరుగు పెడితే మాత్రం ఖచ్చితంగా అది పరాయి వాళ్ళు పాలవుతుంది, చివరికి కష్టం మిగులుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు అష్టమ స్థానంలో శుక్ర, బుధ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే రాహువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో ఉండడం వలన మంచిగానే ఉంటూ మంచిగానే జరుగుతూ చివరికి సడన్గా మీకు అపనిందలు కానీ, మోసం కానీ, అపకీర్తి కానీ కలిగే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి బలహీనతల్ని ఎదుటివాడు ఆసరా తీసుకొని అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడం కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే శుక్ర రాహులు కలిసి ఉన్నప్పుడు మీరు రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బహిర్గతం అవుతాయి. చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. 99% మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అయినప్పుడు కూడా దాని నుంచి ఫ్రెష్గా బయటపడి కొత్తగా మీ జీవితాన్ని మళ్ళా పునఃప్రారంభిస్తారని ఆశిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల
100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరి భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.